హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారనుకుంటాను. ఫ్రెండ్స్, నేను బాగున్నాను. ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్, నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మనం అలాగే వీడియోలోకి వెళ్ళిపోదాం. 50 ఏళ్ల తర్వాత 3 గ్రహాల కలయిక వల్ల ఈ 3 రాశులపై ప్రభావం ఉంటుంది. అది ఏ రాశిలో మనం ఇప్పుడు తెలుసుకున్నాం. కర్మఫలాల ప్రదాత శనిదేవుడు ఈ ఏడాది మొత్తం తన సొంత రాశి కుంభరాశిలోనే సంచరిస్తాడు. కానీ తన కదలికలు మాత్రం మార్చుకుంటూ ఉంటాడు. గ్రహాల గమనం సమయంలో ఒకే రాశిలోకి అనేక గ్రహాలు రావడం జరుగుతుంది. 50 ఏళ్ల తరువాత శని, శుక్ర, బుధ గ్రహాలు కలవబోతున్నాయి. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ 3 గ్రహాల కలయిక ఏ రాశుల వారికి ఎంత మేలు చేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. శని సంచరిస్తున్న కుంభరాశిలోకి సంపదకు కారకుడు శుక్రుడు, గ్రహాల రాకుమారుడు బుధుడు ప్రవేశించనున్నాడు. దీనివల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. ప్రస్తుతం శని సంచరిస్తున్న కుంభరాశిలోకి త్వరలోనే తెలివితేటలు, కమ్యూనికేషన్కి ప్రాతినిధ్యం వహించే గ్రహాల రాకుమారుడు బుధుడు, సంపద, శ్రేయస్సు, విలాసానికి ప్రతీక అయిన శుక్రుడు ప్రవేశించబోతున్నారు. అంటే కుంభరాశిలో శని, శుక్ర, బుధ గ్రహాలు కలవబోతున్నాయి. కనుక దాదాపు 50 సంవత్సరాల తర్వాత ఈ అరుదైన కలయిక జరగబోతోంది. అంతేకాదు, శని సుమారు 30 ఏళ్ల తర్వాత కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మార్చి నెలలో శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఫలితంగా కుంభరాశిలో శని, శుక్ర, బుధ గ్రహాలు కలుసుకోవడం వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది. శని, శుక్ర కలయికతో రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. శని శశ రాజయోగం, శుక్రుడు మాలవ్య రాజయోగం ఇవ్వబోతున్నాయి. కుంభరాశి వారికి జ్యోతిష శాస్త్రం ప్రకారం 3 పెద్ద గ్రహాల కలయిక జరగబోయేది కుంభరాశిలోనే. అందువల్ల త్రిగ్రాహి యోగం కుంభరాశి జాతకులకి చాలా ప్రయోజనాలు ఇవ్వబోతోంది. శని చల్లని చూపు ఈ రాశి వారి మీద ఇప్పటికే ఉంది. ఇక సంపదని ఇచ్చే శుక్రుడు రావడం వల్ల మీరు డబ్బుకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సంపద పెరిగి ధనవంతులు అవుతారు. ధనం, సౌభాగ్యం లభిస్తాయి. అదృష్టవంతులు కాబోతున్నారు. ఈ రాశిలో బుధుడు సంచారం వల్ల ఈ రాశి జాతకులు తమ తెలివితేటలు, సామర్థ్యంతో సమాజంలో గౌరవం పొందుతారు. వ్యాపారం వృద్ధి చెందే అవకాశాలు సమృద్ధిగా ఉన్నాయి. కెరీర్ పరంగా కోరుకున్న జాబు మీకు దక్కుతుంది. ఇక మిథున రాశి వారికి త్రిగ్రాహి యోగం ఫలితంగా మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. వ్యాపారంలో భారీ లాభాలు ఉంటాయి. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. అవసరమైన సమయంలో మీ కుటుంబం మీకు మద్దతుగా నిలుస్తుంది. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి ఇది మంచి సమయం. గతంలో ఎదుర్కొన్న అనేక సమస్యలు సమసిపోతాయి. డబ్బుకి సంబంధించిన సమస్యలు తీరిపోతాయి. ఆకస్మికంగా ధనం చేతికి వస్తుంది. వ్యాపారస్తులకి లాభాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబంతో కలిసి లాంగ్ ట్రిప్కి బయటికి వెళ్తారు. ఆర్థిక సమస్యలతో బాధపడే వారిని లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఇక వృషభ రాశి వారికి కుంభరాశిలో 3 గ్రహాల కలయిక ఫలితంగా ఏర్పడే త్రిగ్రాహి యోగం వృషభ రాశి వారికి శుభ ఫలితాలు అందిస్తుంది. ఈ యోగం వల్ల ఈ రాశి వారికి ధన కొరత తీరుతుంది. కానీ కొన్ని విషయాల్లో మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగంలో మీ పనితీరుని ప్రశంసలు దక్కుతాయి. పూర్వీకుల ఆస్తి నుండి లాభాలు వస్తాయి. వ్యాపారంలో ఆశించినంత మేర లాభాలు వస్తాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు 1కి 2 సార్లు ఆలోచించి పెట్టుబడి పెట్టాలని పండితులు సూచిస్తున్నారు. ఇతరులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేసి
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఓం నమ శివాయ నమః.